వేదాలు వల్లించినట్టు అని మన దగ్గర ఒక సామెత ఉంది. ప్రస్తుతం పాక్ తన డీజీ ఐఎస్పీఆర్ చీఫ్ చేత చెప్పించిన మాటలను వింటే మనకు సరిగ్గా ఇలాగే అనిపిస్తుంది. భారత్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని చెప్పడంతో పాటు తాము భారత్లోని విద్యుత్ గ్రిడ్లనే స్తంభింపచేశామని అబద్ధాలు చెప్పిస్తోంది. ఫైటర్ జెట్లను నేల కూల్చామని తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇక మీ S-400ని సైతం పేల్చేశామని ప్రగల్భాలు పలుకుతోంది. ఇందుకు మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎలా తిప్పికొట్టింది? పాక్ అబద్ధాలకు ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఎలా చెక్ పెట్టిందో ఇప్పుడు చూద్దాం. పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ భారత్పై పలు ఆరోపణలు చేశారు. భారత్ పాక్ కెనడాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని కొత్త పాట పాడారు. ఉగ్రవాదులు చనిపోతే వారి అంత్యక్రియలకు హాజరై పాక్ జాతీయ జెండాలు సైతం కప్పిన పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ సంగతి మర్చిపోయిన డీజీ ఐఎస్పీఆర్ చీఫ్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఈ ఆరోపణలు భారత్పై గుప్పించారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ నేవీ సీనియర్ అధికారులతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు పాక్ డీజీ ఐఎస్పీఆర్. భారత రాజకీయ ఎజెండా కొద్దీ పాక్ పౌరులను హింసాత్మక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. గతం తాలూకు ఎన్నో ఘటనలను ఉదహరించారు. ఆ దేశంలో పాకిస్తాన్ ఆర్మీ చేసే రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాద దాడులకు ఒక అంతమంటూ లేదని ఆ దేశ సైనిక చరిత్ర నిండా పరుచుకొని కనిపిస్తుంది. ఈ విషయంలో డీజీ ఐఎస్పీఆర్ ఎందుకు కామెంట్ చేయరో అర్థం కాదు. ప్రస్తుత ప్రధాని షహబాజ్ సోదరుడు నవాజ్ షరీఫ్ ని ముషరఫ్ ఏ విధంగా రాజకీయ పతనావస్థకు చేర్చాడో ప్రపంచమంతా చూసింది. ప్రస్తుత సైన్యాధ్యక్షుడు మునీర్ సైతం షహబాజ్ ని పక్కన పెట్టి పాకిస్తాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నాడో అందరికీ తెలిసిందే. అసలు ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. అదే అదునుగా అక్కడి సైన్యంలో తిరుగుబాటు వచ్చినట్టుగాను మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ మీకు కనిపించవా? డీజీ ఐఎస్పీఆర్ అని నిలదీస్తున్నారు నెటిజన్లు. భారత్ తన సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తూనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఇంధనాన్ని అందిస్తుందన్నారు అహ్మద్ షరీఫ్. పాకిస్తాన్పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాది అస్లాం పేరును కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదం విషయంలో ఇప్పటివరకు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఏ ఒక్క ఆధారం కూడా లేదని, తాను తయారు చేసుకొచ్చిన అన్ని అబద్ధాలను నిరభ్యంతరంగా వెల్లడించేశారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు భారత్ దగ్గర సమాధానం లేవని తేల్చి చెప్పేశారు. మరి ఇదే దేశ రక్షణ మంత్రి ఖవాజా తాము ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన మాట వాస్తవమే. కొన్ని చెత్త పనులు చేశామని చెప్పిన మాట ప్రపంచమంతా కలిసి విన్నది. మరి ఈ విషయం పాక్ డీజీ ఐఎస్పీఆర్ దృష్టికి ఎందుకు రాలేదో అర్థం కాదు. అదే సమయంలో రష్యాకు వ్యతిరేకంగా తాము ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన మాట వాస్తవమేనని సాక్షాత్ ఆ దేశ రక్షణ మంత్రి చెబితే అందుకు తగిన సమాధానం లేదు. ఇక పాకిస్తాన్ ఉగ్రవాదానికి కీలక భూమిక పోషిస్తున్న మసూద్ అజర్ ప్రపంచ ఉగ్రవాదులుగా ఉన్న ముద్ర సంగతేమిటో చెప్పలేకపోయారు. అదే సమయంలో లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ని, అతడి ఉగ్ర సంస్థ కార్యకలాపాలను యునైటెడ్ నేషన్స్ నిషేధిస్తే దాని ప్రస్తావన చేయలేదు. అదే సమయంలో హఫీజ్ పై అమెరికా 85 కోట్ల రివార్డు ప్రకటించడాన్ని గుర్తు చేయలేదు. ఇక జైల్లో ఉన్నాడని చెప్పి లాహోర్ నడిబొడ్డున జనావాసాల్లో అతడిని ఎందుకు దాచారో వివరించలేదు. పాక్ ప్రభుత్వం భద్రత కల్పించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేశారో ఉదహరించలేదు. పహల్గామ్ దాడిపై పాకిస్తాన్ నిష్పాక్షిక దర్యాప్తును ప్రతిపాదించిందన్నారు జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి. పహల్గామ్ దాడి ముసుగులో భారతదేశం కాశ్మీరీ ముస్లింల అణచివేత ప్రారంభించిందని ఆయన కరాఖండిగా చెప్పేశారు. తన దేశ ప్రజల దృష్టి మరల్చడానికి భారత్ పాక్ పౌరులపై దాడి చేసిందని చెప్పుకొచ్చారు. భారత దళాలు కాశ్మీరీలను ఇళ్ల నుంచి బయటకు రప్పించి వారిపై ఉగ్రవాద ముద్రలు వేస్తాయని, హింస, హత్యకు గురి చేస్తాయని తాను తయారు చేసుకొచ్చిన అసత్య పాఠమంతా వెల్లవేశారు డీజీ ఐఎస్పీఆర్ చీఫ్ అహ్మద్ షరీఫ్ చౌదరి. भारत अपनी नंगी जाहिरियत को जारी रखते हुए कुछ देर कबल उसने अपने तैयारों से फ़ज़ा से ज़मीन पर मिज़ाइल दागे हैं। नूर खान बेस पाकिस्तान एयरफोर्स की मुरीद बेस और शोरकोट बेस को निशाना बनाया गया है। अब तक की इत्तलात के मुताबिक अल्हम्दुलिल्लाह एयरफोर्स के एसेट्स तमाम महफूज हैं। इसके अलावा भारत ने अफ़गानिस्तान में भी मिज़ाइल दागे हैं और ड्रोन्स का हमला भी अफ़गानिस्तान पर किया है। भारत अपने पागलपन और जाहिरियत के ज़रिए और अपनी मकारी के ज़रिए पूरे ख़ित्ते को
एक खतरनाक जंग की तरफ धकेल रहा है। పహల్గాం దాడి తర్వాత కాశ్మీరీలు ఎంత ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ డీజీ ఐఎస్పీఆర్ ఎందుకు గుర్తించలేదు? తాము సరికొత్త కాశ్మీరాన్ని కళ్ళ చూస్తున్నామని, అలాంటి ప్రశాంత వాతావరణాన్ని తిరిగి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం నాశనం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేయడాన్ని ఎందుకు చెప్పలేకపోయారు? ఒక దాల్ సరస్సు అభివృద్ధికి కొన్ని వందల కోట్ల రూపాయల మేర భారత్ కేటాయించిన విషయం ఎందుకు చెప్పలేదు? ఈ దాడికి బాధ్యత వహించిన షాడో గ్రూప్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఎవరిదో, దాని కార్యకలాపాలు ఎక్కడి నుంచి సాగుతాయో ఇదే ప్రెస్ మీట్ లో ఎందుకు వివరించలేదు? ద రెసిస్టెన్స్ ఫ్రంట్ లష్కరే తోయిబా తొడిగిన కొత్త రూపమని ప్రపంచానికి తెలియజేయడం ఎందుకు మర్చిపోయారు? ఒక్క మాట కూడా నిజం పలకొద్దు, అన్ని అబద్ధాలు చెబుతామని ఒక ప్రెస్ మీట్ పెట్టిన పాక్ డీజీ ఐఎస్పీఆర్ చీఫ్ కి భారత అధికార గణం గట్టి బదులు ఇచ్చింది. పాక్ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టింది. పాత వీడియోలను పోస్ట్ చేస్తూ ఆ దేశం ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తుందో ఎండగట్టింది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ పేరిట ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ కంటెంట్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. భారత రాజధాని ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై మిసైల్ దాడి చేసినట్లు పాక్ చేసిన ఫేక్ వీడియోలు తప్పుడు అని తెలుస్తూ ఓ క్లారిటీ ఇచ్చింది. మన S-400 ని ధ్వంసం చేసినట్టుగా తప్పుడు వార్తలు ప్రచురిస్తోంది. ఫేక్ వీడియోని సర్క్యులేట్ చేస్తుంది. ఆ మాటకొస్తే S-400 కి ఏమీ కాలేదని ఆధారాలతో సహా పిఐబి క్లారిటీ ఇచ్చింది. పైపెచ్చు ఈ వ్యవస్థ పాక్ డ్రోన్లు, మిసైళ్లను ఎలా నేలకూల్చుతుందో స్పష్టం చేసింది. దేశాభివృద్ధిలో అత్యంత కీలకమైన ఇండియన్ ఎలక్ట్రికల్ గ్రిడ్ కుప్పకూలిందంటూ తప్పుడు ప్రచారం చేస్తుంది పాకిస్తాన్. ఇది పచ్చి అబద్ధంగా తేల్చి చెప్పింది పిఐబి. హిమాలయన్ రీజియన్ లో 3 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లను కూల్చివేసినట్టు తప్పుడు ప్రచారానికి దిగింది. ఇది కూడా ఫేక్ ప్రచారంగా తేలిపోయింది. అంతేకాదు ఇండియన్ లేడీ పైలట్ పట్టుబడినట్లు కూడా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేస్తుంది పాకిస్తాన్. ఇండియన్ ఫైటర్ జెట్ నుంచి శివానీ సింగ్ పాక్ భూభాగంలో దూకేసినట్టు, ఆమెను తాము సజీవంగా పట్టుకున్నట్లు ప్రచారం చేస్తుంది. ఇదంతా ఫేక్ అని తేల్చి చెప్పింది పిఐబి. మన రాఫెల్ యుద్ధ విమానాలను తునాతునకలు చేసినట్టుగాను చెబుతుంది. అయితే వాటి శకలాలకు సంబంధించిన ఆధారాలు చూపమంటే చూపించలేకపోతుంది. అదేమంటే మన గురుద్వారాలు, ప్రార్థనాలయాలు, స్కూళ్లను టార్గెట్ గా చేసుకుని యుద్ధ నీతికి తిలోదకాలను ఇచ్చేస్తుంది. इससे पाकिस्तान स्थित आतंकवादी समूहों के लिए कवर के रूप में टीआरएफ की भूमिका सामने आई थी। इससे पहले भी दिसंबर 2023 में भारत ने इस टीम को लश्कर तैयबा और जैश ए मोहम्मद के बारे में सूचित किया था, जो टीआरएफ जैसे छोटे आतंकवादी समूहों के माध्यम से अपनी गतिविधियों को संचालित कर रहे हैं। इस संबंध में 25 अप्रैल को यूएन सिक्योरिटी काउंसिल प्रेस वक्तव्य में टीआरएफ के संदर्भ को हटाने के लिए पाकिस्तान के दबाव पर भी ध्यान दिया जाना चाहिए। पहलगाम आतंकवादी हमले की जांच से पाकिस्तान के साथ आतंकवादियों के संपर्क उजागर हुए हैं। रेजिस्टेंस फ्रंट द्वारा किए गए दावे और लश्कर तैयबा से ज्ञात सोशल मीडिया हैंडल द्वारा इसको रीपोस्ट किया जाना इसकी पुष्टि करता है। चश्मदीद गवाहों और विभिन्न जांच एजेंसियों को उपलब्ध अन्य सूचनाओं के आधार पर हमलावरों की पहचान भी हुई है। हमारी इंटेलिजेंस ने इस टीम के योजनाकारों और उनके समर्थकों की जानकारी जुटाई है। పాక్ చెప్పినదేది నిజం కాదు, ఒక్క మాట కూడా వాస్తవం కాదు. భారత సేనలు భారీ ఎత్తున పాక్ పై విరుచుకుపడుతూ ఉంటే పాక్ పరువు ఇంటా బయట పోతుంది. దీంతో ఏం చేయలేక ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతుంది పాకిస్తాన్. భారత్ యుద్ధంలో బిజీగా ఉంటే పాక్ మాత్రం పాత వీడియోలను కలగాపులగం చేసి వాటి ద్వారా భారత్ ను తాము ఇలా తిప్పికొట్టా, అలా దాడి చేశామంటూ తప్పుడు ప్రచారంతో డిజిటల్ యుద్ధానికి తెరలేపింది. ఎందుకంటూ తమ డీజీ ఐఎస్పీఆర్ స్థాయి వ్యక్తులను వినియోగిస్తోంది. దీన్ని కూడా భారత్ తేలిగ్గా తీసుకోవడం లేదు. మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ రూపంలో తిప్పికొడుతుంది. భారత్ పై అభాండాలు వేసిన పాక్ డీజీ ఐఎస్పీఆర్ చౌదరి ఎవరు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? భారత్ పైనే ఉగ్రవాద ముద్ర వేస్తున్న ఇతడి వెనకున్న ఉగ్రవాద నేపథ్యం ఎలాంటిది? గతంలో ఇతడి తండ్రి చేసిన ఉగ్ర కార్యకలాపాలు ఏవి? ఇతడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని బట్టి పాక్ సైన్యం ఉగ్రవాదానికి ఉన్న సంబంధ బాంధవ్యాలను ఎలా గుర్తించవచ్చు? ఆ వివరాలేంటి? లెట్స్ వాచ్. పాకిస్తాన్ సైన్యానికి జిహాదీ ఉగ్రవాద గ్రూపులకు ఎంతటి సంబంధ బాంధవ్యాలుంటాయో చెప్పటానికి ఇదొక నిదర్శనం. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ 3 స్టార్ లెఫ్టినెంట్ జనరల్ చౌదరి మరెవరో కాదు, ఆయన తండ్రి ఒక అణు ఉగ్రవాది. చౌదరి తండ్రి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ సహాయకుడు. భారత్,
పాక్ కెనడాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని పాక్ ఎవరి చేత చెప్పిస్తోందో ఆ వ్యక్తిలో ఉగ్రవాద DNA ఉన్న విషయం గుర్తించాల్సిన అంశం. తాము ఉగ్రవాద బాధితులమని ఎవరి చేత చెప్పిస్తున్నారో ఆయనే ఒక ఉగ్రవాది సహాయకుడైన సుల్తాన్ కొడుకు. పాక్ సైనిక ఉన్నతాధికారుల్లో జనరల్ చౌదరి ఒకరు. పాక్ సైన్యానికి ప్రస్తుతం చీఫ్ గా ఉన్న అస్సిం మునీర్ తండ్రి ఒక మత గురువు కాగా చౌదరి తండ్రి ఒక అణు ఉగ్రవాది. ఒక సమయంలో చౌదరి తండ్రి సుల్తాన్ పాశ్చాత్య దేశాల గుండెల్లో అణుబాంబులు మోగించిన ఘనుడు. అబ్దుల్ ఖదీర్ ఖాన్ పాకిస్తాన్ అణు పితామహుడు కాగా లెఫ్టినెంట్ జనరల్ చౌదరి తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ ఇస్లామిక్ రిపబ్లిక్ కోసం డర్టీ బాంబును అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో సుల్తాన్ బిన్ లాడెన్ ని కలిశాడని గుర్తించిన అమెరికా ఇతడిపై గట్టి నిఘా పెట్టింది. ఇతడి ద్వారా అల్ ఖైదా అణ్వాయుధ శక్తిని ఎక్కడ సొంతం చేసుకుంటుందోనని హడలిపోయింది. 2001 సెప్టెంబర్లో అమెరికాపై దాడులు జరిగాయి. ఆ ఏడాది డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి సుల్తాన్ ని ఉగ్రవాదిగా గుర్తించింది. UNSCకి చెందిన అల్ ఖైదా ఆంక్షల కమిటీ పేజీలో జనరల్ చౌదరి తండ్రి మెహమూద్ సుల్తాన్ బషీరుద్దీన్ పేరును స్పష్టంగా లిఖించింది. అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ తో సుల్తాన్ కి సంబంధం ఉండటంతో ఉగ్రవాదుల జాబితాలోకి ఈ పేరు ఎక్కించింది UN. జనరల్ చౌదరి తండ్రి ఇంతటి కరుడుగట్టిన ఉగ్రవాది. అలాంటి టెర్రరిస్టు కొడుకు ద్వారా పాక్ చేయిస్తున్న ఈ ప్రచారాన్ని యూరోపియన్ కంట్రీస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేవలం పాశ్చాత్య దేశాలనే కాదు, సుల్తాన్ పాకిస్తాన్లోని తన సహచరులను సైతం భయాందోళనకు గురిచేశాడు. ఇతడి మతపరమైన తీవ్రవాదం, ఇస్లామిక్ ఉగ్రవాదం పట్ల గల సానుభూతి విషయంలో తన చుట్టుపక్కల వారిని సైతం బెంబేలెత్తించాడు. జనరల్ చౌదరి తండ్రి తనపై వచ్చిన ఉగ్రవాద ఆరోపణల కారణంగా ఒకంత ముందుగానే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. తరువాతి కాలంలో సుల్తాన్ ఉమ్మా తమీర్ అనే సంస్థను స్థాపించి దానికి డైరెక్టర్ అయ్యాడు. ఇది తీవ్రవాదం నూరిపోసే ఒకానొక సంస్థ. 2001లో సుల్తాన్ బషీరుద్దీన్ ఆనాటి తాలిబాన్ చీఫ్ ముల్లా ఒమర్ ని సైతం కలిశాడు. 2001లో FBI ఆదేశం మేరకు సుల్తాన్ ని అరెస్టు చేసి దర్యాప్తు చేసింది ఆ దేశ ఇంటెలిజెన్స్ సంస్థ ISI. ఈ విచారణలో తాను బిన్ లాడెన్ ని కలిసినట్టు అంగీకరించాడితను. ఒసామా బిన్ లాడెన్ ఈ ప్రపంచం చూసిన అతి పెద్ద ఇస్లామిక్ ఉగ్రవాది. 9/11 దాడుల వెనుకున్న ప్రధాన సూత్రధారి. ఇది అమెరికా నడిబొడ్డున జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి. ఇది విమాన భద్రతా నియమాలను పూర్తిగా మార్చివేసిన ఘటన. అలాంటి దుర్ఘటనకు కారకుడైన బిన్ లాడెన్ తో సుల్తాన్ సమావేశం ఒక విధ్వంసకరం. ఇది 2 ఉగ్రమూకల కలయిక లాంటిది. నాగరిక ప్రపంచాన్ని నేలకూల్చడానికి అల్ ఖైదాకు అవసరమైన అణు పరిజ్ఞానం ఇచ్చిపుచ్చుకోవటానికి వేదిక. ఖదీర్ ఖాన్ నెదర్లాండ్స్ నుంచి చోరీ చేసిన బ్లూ ప్రింట్స్ ఆధారంగా యురేనియం, గ్యాస్ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి పాక్ చేసిన ప్రయత్నాలకు సుల్తాన్ నాయకత్వం వహించాడు. తరువాత ప్లూటోనియం బాంబు అభివృద్ధికి పనిచేశాడు. 2009లో ద న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ లో ఇతడి గురించి వచ్చిన కథనాలు అత్యంత ఆందోళనకరమైనవి. అమెరికా నిఘా వ్యవస్థ తప్పుబట్టే ప్రతి గుణగణాలను కలిగిన వ్యక్తిగా సుల్తాన్ కి పేరుంది. రాడికల్ ఇస్లామిస్ట్ ధోరణులు కలిగిన సుల్తాన్ అల్ ఖైదా, తాలిబాన్ గ్రూపులకు తన శక్తి మేర సాయం చేయటానికి ప్రయత్నించాడు. 2001లో తాలిబాన్లు కాబూల్ విడిచాక వారి కదలికలను గుర్తించడానికి సుల్తాన్ ఏర్పాటు చేసిన సంస్థ UJN ను శోధించారంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఈ శోధనల ద్వారా అణ్వాయుధానికి సంబంధించిన పలు పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అలాంటి అణు ఉగ్రవాది కొడుకు భారత్ విషయంలో తప్పుడు సమాచారమిస్తుంటే నమ్మేవారెవరని, అతడు ప్రపంచాన్ని నాశనం చేయటానికి ప్రయత్నించిన ఒక అణు ఉగ్రవాది కొడుకు. అలాంటి వ్యక్తి భారత ఉగ్రవాద ప్రేరణ గురించి చెప్తుంటే ఏమనాలో అర్థం కావటం లేదెవరికి. For more videos like this, subscribe Big TV channel.